ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియదేవుని సంగమ, ప్రభును రక్షకుడైన యేసునామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఒక గొప్ప దైవ గ్రంథాన్ని గురించిన కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మనము విశ్వసిస్తున్న మన జీవనానికి ఆధారమై ఉన్న జీవ గ్రంథాన్ని బట్టి దాని గురించిన చారిత్రాత్మకమైన విషయాలను తెలుసుకునుట మనకెంతో ధన్యత, మన విశ్వాసాన్ని మరింత ధైర్యపరుస్తూ బలపరుస్తుందని ఈ మాటలు చెప్పటానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులర, ప్రపంచ చారిత్రాత్మక విషయాలలో బైబిల్ గొప్పతనం ఎప్పటికీ నిలిచి ఉండేది. ఈ భూమి మీద జీవ గ్రంథాన్నితో పోల్చగలిగిన ఏ గ్రంథము లేదు, బైబిలుకు సరిపడా పుస్తకము ఏది కూడా లేదు. ఎప్పటికీ ఎంత కాలానికి దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆకాశమును భూమియు గతించును, కానీ నా మాటలు ఎప్పటికీ గతించవని ప్రభువు చెప్పిన మాటలను బట్టి జీవ గ్రంథముతో పోల్చగలిగిన గ్రంథం భూమి మీద ఏదీ లేదు. భూమి మీద మనిషి మనుగడతో మానవ చరిత్ర ప్రారంభించబడింది. కొన్ని వేల సంవత్సరాల నుండి లిఖితపూర్వక చరిత్ర అందుబాటులో ఉంది. అయితే ప్రామాణిక దైవ గ్రంథముగా పిలువబడే గ్రంథము చారిత్రక ఆధారమై ఉండాలని విశ్లేషకుల యొక్క ఆలోచన. చారిత్రక ఆధారాలు కలిగి ఉండడం తప్పనిసరి. ఆ గ్రంథంలో ప్రస్తావించబడిన వ్యక్తుల పేర్లు, స్థలాలు, ప్రాంతాలు ఇప్పటికీ చరిత్రలో కనబడాలి. పరిణితి చెందిన నాగరికత వివరాలు ఉండాలి. ఏ ఏ వ్యవస్థ ఎలా ప్రారంభించబడినది, ఆయా ప్రాంతాలు ఎలా అభివృద్ధిలోనికి వచ్చాయో తెలియచేసే గ్రంథముగా అది ఉండాలి. లిఖితపూర్వకమైన చరిత్ర ఆ గ్రంథానికి నిలువెత్తు సాక్ష్యముగా నిలబడాలి. అనగా దైవ గ్రంథముగా శ్లాషించబడే గ్రంథంలో కల్పనా కథలు కానీ, కల్పిత కథలు కానీ, గాథలు కానీ ఉండటానికి వీలు లేదు. ఆ గ్రంథములో ఉదాహరించబడిన ప్రతి అంశానికి చారిత్రాత్మక నిదర్శనాలు, రుజువులు ఉండాలి. గ్రంథం యొక్క యథార్థతను నిర్ధారించడానికి ప్రాచీన సాహిత్యముపై ఖచ్చితంగా పరీక్షలు జరపబడాలి. దైవ గ్రంథ యొక్క నిజ నిర్ధారణ అనేది నమ్మకత్వాన్ని పెంపొందిస్తుంది. ప్రపంచంలో లభ్యమయ్యే చారిత్రక ప్రతులను ఏ నియమాలను బట్టి పరీక్షిస్తారో వాటితోనే దైవ గ్రంథముగా పిలువబడుచున్న దానిని కూడా పరీక్షించాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రంథము ఇంట్రడక్షన్ టు రీసెర్చ్ ఇన్ ఇంగ్లీష్ లిటరరీ హిస్టరీలో చరిత్ర పఠనం గురించి, నిజ నిర్ధారణ గురించి కొన్ని మౌలిక సూత్రాలు తెలియచేశారు. ప్రామాణిక దైవ గ్రంథముగా పిలువబడుతున్న గ్రంథం యొక్క చారిత్రక నమ్మకత్వాన్ని రుజువు చేయుటకు మొదటిగా గ్రంథ పరిశోధన, రెండవది అంతర్గత రుజువు పరిశోధన, మూడవది బాహ్య రుజువు పరిశోధన ఖచ్చితంగా జరపబడాలి. అలాగే జరిపించిన గ్రంథము బైబిల్ ఒకటే. రెండవది శాస్త్రీయ రుజువులు ఉండాలి. బైబిల్కు అటువంటిది జరిపించబడింది. ప్రామాణిక దైవ గ్రంథముగా పిలువబడు గ్రంథములో ఖచ్చితంగా శాస్త్రీయ రుజువులు ఉండాలి. ఆ గ్రంథంలో ఏదైనా ఒక విషయం రాయబడినా, ప్రస్తావించినా ఆ విషయము సర్వశాస్త్ర సమ్మతమై ఉండాలి. అశాస్త్రీయ విషయాలు చెప్పబడితే ఆ గ్రంథము దైవ గ్రంథము కాదు. ప్రస్తుత ప్రపంచంలో స్వల్పమైన లౌకిక విషయాల నుండి గొప్ప విషయాల వరకు అన్ని విజ్ఞాన శాస్త్రముతో ముడిపడి ఉన్నాయి. సృష్టి యొక్క ఆరంభము, మానవ నిర్మాణం, ప్రకృతి రహస్యాలు మొదలగునవి ఎన్నో ఆ గ్రంథంలో కనపడాలి. బైబిల్లో ప్రభునందు ప్రియులరు అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మూడవది ఆర్కలాజికల్ ఎవిడెన్స్. పురాతత్వ శాస్త్రవేత్తలు అనునిత్యం ఎన్నో పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. భూత్రవ్వకాలలో లభిస్తున్న వ్రాతపత్రులు, రాతి పలకలు, పురాతన వస్తువులు సేకరించి పరిశోధన చేస్తూ ఉన్నారు. 200 సంవత్సరాల నుండి ఈ పురాతన వస్తు శాస్త్రము క్రొత్త పద్ధతులు తొక్కుతూ ఉంది. వేలాది మంది శాస్త్రవేత్తలు రాత్రింబగళ్ళు శ్రమిస్తూ తమ పరిశోధన కొనసాగిస్తున్నారు. అయితే ప్రామాణిక దైవ గ్రంథముగా ఒక గ్రంథం పిలువబడాలంటే ఆ గ్రంథము గూర్చి పురాతన వస్తు శాస్త్ర పరిశోధనలు జరగాలి. ఆ గ్రంథంలో ప్రస్తావించబడిన విషయాలు, రాయబడిన అంశాలకు సంబంధించిన వ్రాతప్రతులు, రాతి పలకలు, త్రవ్వకాలలో లభించిన వస్తువులు ఆ గ్రంథం యొక్క విశ్వాస్యతను రుజువు చేస్తాయి. త్రవ్వకాలలో లభించిన వస్తువులను ఫారెన్సిక్ ల్యాబొరేటరీలో పరిశీలించినప్పుడు వాటి మూలాలు, తేదీలు, ఆ గ్రంథాలు వ్రాయబడిన వాటికి సరిగ్గా సరిపోల్చబడాలి. అదే రీతిగా ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ, ప్రవచనాలు నెరవేర్పు ఉండాలి. ప్రామాణిక దైవ గ్రంథము ఒక గ్రంథాన్నిగా పిలువబడాలంటే దానిలో ప్రస్తావించబడిన, చెప్పబడిన ప్రవచనాలు
చరిత్రలో వాటి నెరవేర్పులు స్పష్టంగా ఉండాలి. దైవాత్మతో నింపబడిన ప్రవక్తలు, దీర్ఘదర్శులు పలికిన మాటలు ఆ గ్రంథములో ఉండాలి. వాటి నెరవేర్పులు ఆ గ్రంథములోనే కాక చరిత్రలో మనం చూడగలగాలి. 100 ప్రవచనాల్లో ఏదో ఒకటి నెరవేర్చబడటం కాదు. అది ఖచ్చితంగా దైవ గ్రంథం అయితే దానిలో చెప్పబడిన ప్రతి ప్రవచనం, ప్రకటించబడిన ప్రతి భవిష్యవాక్కు ఫ్లోర్లో పోకుండా నెరవేర్చబడాలి. ఆకాశము భూమి గతించిన దైవవాక్కులు ఎన్నడూ గతించవు. సర్వశక్తిని నోట నుండి భూమి ఆత్మ ద్వారా నింపబడిన ప్రవక్తల సేవకుల నోట నుండి వచ్చు ఏ మాట మరియు ప్రవచనం నిరర్ధకము కాదు. ఐ విట్నెస్ ఉండాలి, ఐ విట్నెస్ రిపోర్ట్స్ ఉండాలి. ఒక గ్రంథం దైవ ప్రేరితమని చెప్పబడటానికి దానిలో వ్రాయబడిన ప్రత్యక్ష సాక్షుల సమాచారం చాలా ఉపయోగకరమైనది. అంటే ఆ గ్రంథాన్ని వ్రాసిన రచయితలు ఒక కథ వ్రాసినట్టుగా, ఊహాజనితమైన కావ్యాన్ని లిఖించినట్లుగా దైవ గ్రంథాన్ని వ్రాయకూడదు. సత్యాన్ని గురించి, వాస్తవాలను గురించి వారి కళ్ళతో ఏదైతే ప్రత్యక్షంగా చూసారో, తమ చుట్టూ జరుగుతున్న విషయాలను స్పష్టంగా గ్రహించగలుగుతారో వాటిని మాత్రమే వ్రాయాలి. అప్పుడు వారు వ్రాసిన విషయాలకు జీవం ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు గతించినప్పటికీ అలాంటి విషయాల్లో మార్పు అనేది ఉండదు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించాలి. ఆన్సర్ టు మ్యాన్ కైండ్ ప్రాబ్లమ్స్ అని దైవ గ్రంథంలో మానవుని ప్రశ్నలకు సమాధానం లభించాలి. ప్రపంచంలో మానవాళి ఎదుర్కొంటున్న ప్రతి గడ్డు సమస్యకు పరిష్కారం ఆ గ్రంథంలో ఉండాలి. ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ, నైతిక, మానసిక సమస్యలన్నిటికీ చక్కని పరిష్కారం ఆ గ్రంథం ఇవ్వగలగాలి. పతనా వ్యవస్థలోనికి జారిపోతున్న మనిషికి ఉన్నత శిఖరాలను అధిరోధించడానికి కావలసిన మార్గదర్శక సూత్రాలను ఆ దివ్య గ్రంథం ప్రబోధించాలి. ఆధ్యాత్మిక చైతన్యానికి కావలసిన వనరులు దానిలో సమృద్ధిగా ఉండాలి. సమస్యల వలయంలో, కష్టాల ఊబిలో చిక్కి శాంతి సమాధానం లేనివారు ఆ గ్రంథ పఠనం ద్వారా జీవించడానికి కావలసిన స్ఫూర్తిని, ప్రేరణను పొందుకోగలగాలి. దారి తప్పి జీవిస్తూ వ్యసనాలకు బానిసలై దౌర్భాగ్య బ్రతుకును కలిగి ఉన్నవారు దైవ గ్రంథ మాటల ద్వారా ప్రభావితులై సన్మార్గంలో నడవగలగాలి. పైచాచికత్వంతో, రాక్షసత్వంతో విర్రవీగిపోతే ఆ కఠినాత్ములు ఆ గ్రంథ పఠనం ద్వారా ప్రేమాజీవులుగా బ్రతకాలి. ఒక మాటలో చెప్పాలంటే మానవుని యొక్క ప్రతి అన్వేషణకు, తృష్ణకు, సమస్యలకు, ప్రశ్నలకు నిలువెత్తు సమాధానముగా ఆ గ్రంథం ఉండాలి. డివైన్ అథారిటీ అన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ గ్రంథం సర్వశక్తుడైన దేవుని రాజముద్రగా ఉండాలి. దాని మీద దేవుని అధికార ముద్ర స్పష్టంగా కనిపించాలి. పరమాత్ముడు, స్వయంభవుడు, అధిక జ్ఞాన సంపన్నుడుగా ఆయన మాటలు నమ్మకమైనవి అందులో ఉండాలి. అపరిమితమైన జ్ఞాన వివేచనలు కలిగిన దైవ ప్రభావం ఆ గ్రంథంలో ప్రతి మాటలో దర్శనం అవ్వాలి. అనంతకోటి సూర్యకిరణాల తేజస్సు కంటే ప్రకాశమైన దేవుని వెలుగు ఆ గ్రంథము నుండి మానవ హృదయంలోనికి ప్రసరించాలి. ఆ దివ్య వెలుగు బాటల్లో మనిషి నిర్భయంగా దైవరాజ్యం వైపు సాగిపోగలగాలి. ఆ గ్రంథంలో తరచుగా ఇది నా మాట, ఇది నా వాక్కు అని మహోన్నతుడని దేవుడు చెప్పి ఉండాలి. జడత్వములో నుండి చైతన్యంలోనికి నడిపించే దేవుని మాట మానవ మనస్సుకు పడిన సంఖ్యలను తెంచి స్వేచ్ఛా సామ్రాజ్యంలోనికి నడిపించగలగాలి. మానవ మదిలో నుండి పుట్టిన సాహిత్యానికి, దైవావేశం వలన ఊపిరి పోసుకున్న దివ్య గ్రంథానికి ఎన్నో విషయాల్లో వ్యత్యాసము కొట్టవచ్చినట్లు కనపడుతుంది. ప్రపంచంలో మత గ్రంథాలుగా పిలువబడుచున్న 1300కు పైగా గ్రంథాల కంటే సాహిత్యవేత్తలు, శాస్త్రవేత్తలు, తత్వజ్ఞానవేత్తలు, సాధారణ మనుషులు, కవులు రాసిన కోట్లాది గ్రంథాల కంటే అత్యున్నత స్థానంలో బైబిల్ గ్రంథమే ప్రామాణిక దైవ గ్రంథం. ఊపిరి పీల్చుకుంటున్న ప్రతి మానవుడు తెలుసుకోవలసిన అత్యుత్తమ సత్యం ఇది. దేవుని మదిలో నుండి ఉవ్వెత్తున లేచి మహోన్నతన తరంగంగా ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది. దేవుని యొక్క మేధస్సు నుండి ఉద్భవించిన పరిశుద్ధ గ్రంథం ప్రభంజనాన్ని అడ్డుకునే శక్తి ఏ ఒక్కరికి లేదు. సమాజ నిర్మాణం కేవలం పరిశుద్ధ గ్రంథం ద్వారానే సాధ్యం. శ్రేష్టమైన, మహోన్నతమైన జీవిత విధానాలను నెరవేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథ బోధనలను జీర్ణించుకోవలసిందే. సమాజ నిర్మాణం కేవలం ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ద్వారానే సాధ్యము అని చెప్పటానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ప్రామాణిక దైవ గ్రంథానికి అవసరమైన నిదర్శనాలు, రుజువులు బైబిల్కు పుష్కలంగా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే అవసరమైన వాటికంటే ఎక్కువగానే ఇందులో ఉన్నాయి. బైబిల్ గ్రంథము, జీవ గ్రంథము, దేవుని మాట ప్రపంచంలో ఉన్న 1300 మత గ్రంథాలలో
మొదటి స్థానంలో ఎప్పటికీ ఉండేది బైబిల్ గ్రంథమే. దీనిని ఆపగలిగిన శక్తి, దీన్ని అడ్డుకునే శక్తి, దీనిని తప్పు అని చెప్పగలిగిన జ్ఞానము ఈ భూమి మీద లేదు. దేవుడి యొక్క మాటలు గొప్పవి. దాని మీద విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగటానికి దేవుడి మాటలను మన జీవితంలో బలపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.